వెంకటగిరి కోటపై నేదురుమల్లి పాగా వేస్తారట. కూటమి నేతలు ఎంతమంది అభ్యర్థులను మార్చినా ఫ్యాన్ హవాని ఆపడం ఎవరి తరం కాదంటున్నారట అక్కడి ప్రజలు. వెంకటగిరిలో ఓటమి భయంతోనే టీడీపీ అభ్యర్థిని మార్చిందా? ఉన్నట్టుండి విపక్ష పార్టీ గేర్ ఎందుకు మార్చింది? ఆ పార్టీ ఆలోచన వెనుకున్న లోగుట్టేంటి? ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. సామాన్య ఉపాధ్యాయుడిగా ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయి ఢిల్లీలో చక్రం తిప్పిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డిది ఈ ప్రాంతమే. ఈ తరానికి కూడా తన రాజకీయ జీవితం గుర్తుండిపోయేంతగా ముద్రవేశారు నేదురుమల్లి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో మందిని రాజకీయ నాయకులుగా తయారు చేసిన గురువు ఆయన. ఆ ఇంటి వారసుడే ఇప్పుడు అక్కడ వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. తండ్రి, ఆ తర్వాత ఆయన తల్లి రాజ్యలక్ష్మి రాజకీయ అరంగేట్రం చేసి మంత్రి కూడా అయ్యారు. తల్లిదండ్రులు రాజకీయాలు చేసినంత కాలం నేదురుమల్లి రామ్ కుమార్ జోక్యం ఎక్కడా కనిపించేది కాదు. సౌమ్యుడిగా పేరొందిన రామ్ కుమార్ రెడ్డి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. చివరికి ఆ కుటుంబం వారసుడిగా వెంకటగిరి బరిలో నిలిచారు. అయితే నేదురుమల్లిని ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు టీడీపీ నేతలు. తమ ప్రయత్నం ఫలించదని అనుమానం వచ్చిందో ఏమో చివరికి అభ్యర్థిని కూడా మార్చి ప్రయోగాలు చేస్తున్నారట. మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ వెంకటగిరి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. అయితే ఈసారి కురుగొండ్లని పక్కన పెట్టి ఆయన కూతురు లక్ష్మీ సాయి ప్రియని రంగంలోకి దించింది టీడీపీ అధిష్టానం. కొంతకాలం తండ్రి కూతురు కలిసి ప్రచారం కూడా చేశారు. అయితే ఉన్నట్టుండి లక్ష్మీ సాయి ప్రియను పక్కన పెట్టి ఆమె తండ్రి కురుగొండ్ల రామకృష్ణని అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ అధిష్టానం. దీంతో ఎన్నికలకు ముందే టీడీపీ ఓటమిని అంగీకరించింది అనే టాక్ నడుస్తోంది. నేదురుమల్లిని ఎదుర్కోవాలంటే ఎన్ని ప్రయోగాలు చేసినా ప్రయోజనం లేదని తేలిపోయిందనే ప్రచారం జరుగుతోంది. మళ్లీ వైసీపీలో చేరిన తొలి రోజు నుంచి వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారట నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. పార్టీ అధిష్టానం తనకు బాధ్యతలు అప్పజెప్పిన వెంటనే మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్రని కలుసుకున్నారు. వెంకటగిరి రాజా మద్దతు కూడగట్టుకోవడంలో నేదురుమల్లి సక్సెస్ అయ్యారు. దీంతో రాజావారిని కలిసిన రోజే నేదురుమల్లి రామ్ కుమార్ గెలుపు డిసైడ్ అయిందనే టాక్ నడిచింది. వెంకటగిరి రాజా, నేదురుమల్లి ఇద్దరూ ఒకే పార్టీలో ఉండడం కూడా వైసీపీ అభ్యర్థికి ఎన్నికల్లో కలిసొస్తుందన్న టాక్ నడుస్తోంది. వాస్తవానికి నేదురుమల్లి కుటుంబం వెంకటగిరి నియోజకవర్గానికి ఎంతో చేస్తుందన్న అభిప్రాయం ఉంది. అయినా తల్లిదండ్రులు రాజకీయాల్లో ఉన్నన్నాళ్లు వ్యాపార రంగంలో స్థిరపడి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రామ్ కుమార్ రెడ్డి. ఆనం రామనారాయణ రెడ్డి తిరుగుబాటు తర్వాత వెంకటగిరి వైసీపీ బాధ్యతలు భుజానేసుకున్నారు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి. పార్టీ బాధ్యతలు అప్పగించగానే వైసీపీలో గ్రూపు తగాదాలను సున్నితంగా పరిష్కరించి అంతా తన కోసం పనిచేసేలా మార్చుకున్నారు. ఆనం పార్టీని వీడిన వెంటనే కార్యకర్తలకు అండగా నడిచి వైసీపీ అధిష్టానం మెప్పు పొందారు. నేదురుమల్లి కుటుంబం నుంచి వచ్చిన రామ్ కుమార్ రెడ్డి వ్యక్తిత్వంగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ పాత తరం నాయకులు మాత్రం జనార్దన్ రెడ్డి వారసుడొచ్చాడు, ఇక వైసీపీకి తిరుగులేదంటున్నారట. పెద్ద ఆయన బతికున్న నాళ్లలో మీసం మెలేసి తిరిగిన నేతలు అక్కడక్కడ ఇంకా ఉన్నారట. వారంతా కూడా తమ అభిమాన నాయకుడి వారసుని ఎలాగైనా గెలిపించుకు తీరుతామని తెగ ప్రచారం చేస్తున్నారట. మాజీ ఎమ్మెల్యేపై చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో సయోధ్యగా మెలగడం కూడా నేదురుమల్లికి కలిసొచ్చిన అంశమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న కురుగొండ్ల రామకృష్ణపై కొన్ని అవినీతి మరకలు ఉన్నాయట. అయితే తండ్రి ముఖ్యమంత్రి అయినా ఎక్కడా చిన్న తప్పు చేయని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి కుటుంబం చేసిన అభివృద్ధి అండగా ఉంటుందంటున్నారట వెంకటగిరి ప్రజలు. మరి రాజకీయ కోటలో ఎగిరేది ఎవరి జెండానో కొద్ది రోజుల్లోనే వెంకటగిరి ప్రజలు తీర్పు చెప్పబోతున్నారు.